ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవడానికి మనమైతే బ్రెడ్ శాండ్విచ్ అయితే చేసుకోబోతున్నాం అన్నమాట. ముందుగా మనమైతే బ్రెడ్ అనేది తీసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా విశాఖ డైరీలోకి వెళ్ళి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే బ్రెడ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ కావాలి, మరియు బటర్, ఇంకా సేవ్, కారం, ఉప్పు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఇంకా టమాటీ కావాలి. అప్పుడే ఈ శాండ్విచ్ సూపర్ ఉంటుంది. ముందుగా మనమైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము. చూడండి, ఈ ప్యాన్ అయితే మనం గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే నుంచి ఈ పెనం వేడెక్కిపోయింది కాబట్టి మనమైతే బటర్ వేసుకుందాము. ఇప్పుడైతే మనం బటర్ అనేది వేసుకున్నాం కదా. బటర్ వేసుకున్న తర్వాత మనం వెంటనే మంచి ఈ బ్రెడ్ అనేది వేసుకోవాలి. ఇలా జల్లుకోవాలి. చూడండి, ఈ శాండ్విచ్ అనేది ఎవరైనా చేసేయచ్చు అన్నమాట. నాలాంటి స్కూల్ పిల్లలు కూడా చేసేయచ్చు. ఈ శాండ్విచ్ అనేది మనకు ముందుగా స్కూల్కి పట్టుకెళ్ళవచ్చు. స్కూల్కి, ఇంకా ఆఫీస్కి, మరియు మన ఇంటి బ్రేక్ఫాస్ట్కి అనమాట. తెల్లవారినే బ్రేక్ఫాస్ట్గా కూడా పట్టుకెళ్ళచ్చు. ఈ శాండ్విచ్ అందరూ చేసుకుంటారు. అందరూ చేసుకున్నట్టే ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట ఈ శాండ్విచ్ని. 4 బ్రెడ్లను అయితే వేసుకున్నాము. దాని మీద కొంచెం బటర్ అనేది జల్లుకుందాము. ఈ బ్రెడ్ల పైన అయితే మనం బటర్ అనేది జల్లుకుందాం. దీన్ని మనం అయితే స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. దీన్ని రోలర్ తోటి అయితే బ్రెడ్లను తిప్పేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం బ్రెడ్లను అనేది తిప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇటు సైడ్ అటు సైడ్ బాగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే మనం లైట్గా కాల్చుకున్నాం కాబట్టి మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం. కొంచెం పక్కన పెట్టుకొని ఒక బౌల్ లాంటిది అయితే తీసుకోవాలన్నమాట. అందులోనైతే వీటికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందామా. ఇప్పుడైతే మనం ఇందులో క్యాప్సికమ్ అవన్నీ వేసేసుకుందాము. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూర వేసుకోవాలన్నమాట. కొంచెం సేవ్ అన్నది వేసుకోవాలి మనం. మీరు కూడా చూడండి, ఈ సేవ్ అయితే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడైతే మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే నుంచి మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ బ్రెడ్ అయితే ఫస్ట్ ఈ బ్రెడ్ వేసుకున్నాం కదా. మీ దగ్గరికి రండి, మీకు క్లియర్గా చూపెడుతున్నా. ఇప్పుడైతే నుంచి ఈ స్టఫ్ అయితే వేసుకోవాలి. ఈ స్టఫ్ వేసుకొని అయితే మనం కొంచెం సేవ్ అయితే మీదగా వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద బ్రెడ్ అనేది పెట్టాలి. అయితే ఈ విధంగా నేను ఇంకోటి కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకో బ్రెడ్ వేసేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం దీని మీద సేవ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ వేసి మళ్ళీ కప్పేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే గ్యాస్ అనేది మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నుంచి మనం కొంచెం బటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపి పెట్టేసుకున్నాం కదా, నొక్కొని వీటిని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. అలాగే రెండోది కూడా పెట్టేసుకుందాము. ఇంకా మనకి స్టఫ్ కనుక మిగిలితేనే నుంచి ఇంకో బ్రెడ్ కూడా వేసుకున్నాము. సో మొత్తం 3 శాండ్విచ్లు అయితే అయ్యాయి అన్నమాట. ఇప్పుడైతే నుంచి ఈ వెనకాల సైడ్ అయితే అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఈ శాండ్విచ్ని అయితే తిప్పేసుకుందాము. మెల్లగా తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, మన బ్రెడ్ అన్నది మాడిపోకూడదు.
ఓకేనా. ఇప్పుడైతే ఈ విధంగా మనమైతే తిప్పేసుకున్నాం కదా. మీకు ఒకటి చెప్తున్నా రండి ఫ్రెండ్స్. ఏంటంటే మంచి ఇది చేసేటప్పుడు అయితేనే మంచి ఈ సేవ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ సేవ్ అన్నది చిన్నగా టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది సేవ్ అన్నది. ఈ బ్రెడ్లో వేసేటప్పుడు ఇదే సగం తినేస్తారు కొంతమంది, అందులో నేను కూడా ఒకటి అన్నమాట. ఈ సేవ్ అయితే సూపర్ ఉంటుంది. ఇది కానీ ఫ్రెండ్స్ మీకే ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీ బదులు కూడా నేనే తినేస్తున్నా. ఎంత బాగున్నదో, గోల్డెన్ కలర్ వచ్చింది కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే ఇటు సైడ్ కూర అయిపోయింది కాబట్టి సో మనమైతే దానికి గ్యాస్ అనేది ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను శాండ్విచ్ని అయితే కట్ చేస్తున్నాను. చూడండి, శాండ్విచ్ అన్నది 2 భాగాల కిందగా కట్ చేస్తున్నా. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు కూడా చూడండి, ఈ శాండ్విచ్ అన్నది చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూడడానికే చాలా బాగుంది. ఇంకా గోల్డెన్ కలర్ ఉందంటే చూడగానే తినాలనిపించేస్తుంది. ఇందులోనైతే టమాటీ, ఉల్లిపాయ అవన్నీ వేసాం అన్నమాట. అవి కూడా ఎక్కువగా టేస్ట్ ఇస్తాయి. ఈ శాండ్విచ్లో మనకి ముఖ్యంగా సేవ్ అన్నది కావాలి. సేవ్ లేకపోతే అంత టేస్ట్ అన్నది ఉండదు. సో నేనైతే మంచి ఒక శాండ్విచ్ని అయితే టేస్ట్ చేస్తున్నాను. చూడండి, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది అన్నమాట. మంచి టేస్ట్ ఉన్నది. చాలా చాలా సూపర్ ఉంది. బ్రెడ్ కూడా బాగా కాలింది. ఎక్కువగా కాలేదు, మరీ తక్కువగా కాలేదు, మిడిల్లోని బాగా కాలింది. చాలా మంచి టేస్ట్ అనేది ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.